హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మెయిన్ లైన్ పైపింగ్ అనేది వేస్తున్నాము. ఎట్లా వేస్తాం ఏం కథ అనేది మొత్తం చూపిస్తా. నిన్న మా వాళ్ళు వేసేసారు పైపులు మొత్తము. ఇటు 10 పైపులు, ఇటు 10 పైపులు. లెఫ్ట్ సైడ్ ఏమో లైట్ పాయింట్ అనేది పెడతాము. పైనుంచి 1 ఫీటు, ఇక్కడ నుంచి 1 ఫీటు. ఇక్కడ అనేది మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇక్కడ ఒక డమ్మీ బాక్స్ వస్తుందని. డమ్మీ బాక్స్ అనేది పెడతాము. ఇది మొత్తం 4 ఇంచులు కూడా కట్టారు కాబట్టి బెండు పెట్టి వదిలేసినాము. 12 మోడల్ బోర్డు పెట్టాలి. మళ్ళీ బాత్రూమ్లలో గీజర్ పాయింట్లు కూడా పెట్టాలి. ఎందుకంటే మేము ఫస్ట్ లైను వదిలేస్తాము, తర్వాత గీజర్ పాయింట్ పెడతాము. ఎక్కడ పెడతారో తెలియదు మనం కాబట్టి. సో అన్ని బాత్రూమ్లలో కూడా అంతే. ఇక్కడ జంక్షన్ బాక్స్ పెట్టి వదిలేసినాము. తర్వాత ఒక పైప్ ముక్క వేసి 3 మోడల్ బోర్డు అయితే పెట్టేస్తాం గీజర్ పాయింట్కి. ఎందుకంటే ఇటు సైడ్ పెట్టేది తెలియదు, ఇటు సైడ్ పెట్టేది తెలియదు. అందుకని ప్లంబర్ వాళ్ళు పైపులు వేసిన తర్వాతనైనా, మార్కింగ్ పెట్టిన తర్వాతనైనా గీజర్ బోర్డులు పెడతాము. సో ఏంటంటే ఇది కొన్ని మేస్త్రీలు గోడలు కట్టేటప్పుడు మొత్తం బలగొట్టేసారు. పైపులన్నీ వేస్ట్ అయిపోయినాయి, నిలబెట్టిన పైపులు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కొట్టుకొని వేసుకోవాలి. ఇదేమో 4 ఇంచులకు కూడా కట్టరు. ప్లాన్లనేమో 9 ఇంచులు ఇస్తారు. కట్టేదేమో 4 ఇంచులు కడతారు. ఎందుకంటే కొంచెం స్పేస్ దొరుకుతుందని. ఇట్లానే ఉంటాయి కొన్ని అపార్ట్మెంట్లు అయితే. అన్న కటింగ్ పెట్టేటప్పుడు నేను చాలాసార్లు చెప్తా అన్న, నెత్తికి ఒక టోపీ, మూతికి దస్తాన కప్పుకో అని చెప్తా, కానీ నా మాట వినడు. ఎవరి మాట అయినాడు సీతయ్య అనే టైప్లో ఉంటాడు అన్న. అయితే ఎప్పుడు చూసినా సేమ్ అదే సిచ్యువేషను. కటింగ్ అనేది పడుతూనే ఉంటాడు. మిషనే ఖరాబ్ కావాలి కానీ కటింగ్ మాత్రం ఆపడు. మేము ఇట్లా కటింగ్ పెట్టేటప్పుడు అడ్డం గీతలు పెడతాము. మీరు పెడతారా బెటరా కింద కామెంట్ చేయండి. అడ్డం గీతలు పెట్టడం వల్ల ఏంటంటే పని అనేది తొందరగా అవుతుంది. కటింగ్ పెట్టడం కొంచెం లేట్ అవుతుండొచ్చామో కానీ పని అయితే తొందరగా అయిపోతుంది. మేమైతే అడ్డం గీతలు అనేది పెడతాము. మీరు పెడతారా బెటరా కింద కామెంట్ చేయండి. మా సేటుకి ఎన్నిసార్లు చెప్పినా ఈనాడు సుత్తి చిన్నితోనే కొట్టుండే అంటాడు. మమ్మల్ని అయితే చంపుతున్నాడు. ఒక్క సైడ్ కాగానే ఒక సైడ్ వస్తూనే ఉంది. మొత్తం లైన్గా 5 సైడ్లు ఉన్నాయి చిప్పింగ్కు. ఇందులో 2 రోజులు, అందులో 2 రోజులు, అందులో 2 రోజులు అని కొట్టి తెస్తున్నాము. చిప్పింగ్ మిషన్ తీసుకురా సైట్ అంటే, చిప్పింగ్ మిషన్ ఎందుకు సుత్తి చిన్నతో కొట్టండి, నీ వయసులో ఉన్నప్పుడు ఇట్లా రఫ్ ఆడిస్తుంటే మీ అని అంటూ చెప్తాడు. మాటలు అయితే చెప్తుండే కానీ అప్పుడు పని చేసినో లేదో మాకైతే తెలియదు. ఇప్పుడైతే మా పొంగ వలగొట్టేస్తుండు మొత్తం మీద మెయిన్ లైన్లో నిలబెట్టడం మొత్తం అయిపోయింది. మొత్తం స్టేర్ కేస్ దగ్గర అయితే ఇక్కడ ఒక 6 పైపులు వస్తాయి. ఇక్కడ టీవీ వైర్ అయినా, నెట్ వైర్ అయినా లాక్కొచ్చు ఫ్లాట్ల నుంచి. అందుకని ఇటు 6 పైపులు, అటు 6 పైపులను వదులుతాము. ఈ 9 ఇంచుల పొక్కలు కొట్టాలంటే తాతలు గుర్తుకొస్తారు మాకైతే. మొత్తం ఇటుకే మొత్తం బాగా క్యూరింగ్ అయిపోయింది, చాలా గట్టిగా ఉంది. ఒక రాడ్ రెడీ చేసి కొడితే ఇట్లా నెత్తి మీదకి వెళ్ళి చెమటలు రాడితే కిందికి వస్తున్నాయి మొత్తము. ఈ పొక్కలు కొట్టేటప్పుడే బాగా గుర్తుకొస్తుంది. ఏంటంటే ఎందుకు చదువుకోలేమురా అని గుర్తుకొస్తుంది నాకైతే. మీకు ఎప్పుడన్నా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. చాలా హార్డ్ ఉంది కదా, ఓన్లీ చిప్పింగ్ చేసేటప్పుడే అనిపిస్తుంది. మళ్ళీ మిగతా టైంలో అలా ఏమనిపించదు మాకైతే. ఎందుకంటే మొత్తం టెక్నికల్ వరకు ఓన్లీ ఒక చిప్పింగ్ ఒకటే హార్డ్ ఉంటుంది కాబట్టి అలా అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించుంటే కింద కామెంట్ చేయండి. పక్క సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. మొత్తం గీజర్ బోర్డులు పెడుతున్నాము. ప్లంబింగ్ పైపింగ్ అయిన తర్వాత అయితే మనం పెడతాము. ఇక్కడ పిల్లర్ వచ్చింది, అంతా డబల్ పని అవుతుంది. ఇంకా సన్నమాలు కాలేదు, దొడ్డుమాలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి మొత్తం గీజర్ పాయింట్లు అన్నీ పెట్టుకొని వస్తున్నాము. ఇలా విచిత్రం ఏంటంటే మీకు చూపిస్తాను, ఇప్పుడు చూడండి. బెడ్ పక్కనేమో వర్టికల్ బోర్డు పెట్టినాము, డోర్ పక్కనేమో 8 మోడల్ హారిజాంటల్ బోర్డు అయితే పెట్టినాము. అనిపిస్తుందా? ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసి మరీ పెట్టినాము. ఎందుకంటే డోర్ తీయంగానే ఉండాలి కాబట్టి. ఇటు సైడ్ పెడదామేమంటే
వుడ్ వర్క్ వస్తుంది, డోర్ వస్తుంది కాబట్టి సారు ఇక్కడ పెట్టా అంటే ఇక్కడ పెట్టినాము. అట్లా ఉంటుంది మనతో. మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ 12 మోడల్ బోర్డు ఫస్ట్ పెట్టలేము, ఇప్పుడు 4 ఇంచుల గోడ కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొట్టి పెట్టేసినాం. మొత్తం 10 ఫ్లాట్లకు 10 12 మోడల్ బోర్డులు, 10 1 మోడల్ బోర్డులు కాలింగ్ బెల్కి. ప్లాస్టింగ్ అయినాకలైతే పెట్టినాము, ఎందుకంటే అది మొత్తం ఊగిపోతుంది, అందుకని అట్లా పెట్టినాము. అలాగే మెయిన్ లైన్లు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, కింద నుంచి మీది వరకు. సరే పైన కూడా చూపిస్తారండి. మొత్తం మెయిన్ లైన్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఒక లైట్ పాయింట్, మళ్ళా బయట సైడ్ కూడా ఒక 4 మోడల్ బోర్డ్ అనేది పెట్టినాము. ఇక్కడ ఒక 4 మోడల్ లైట్ పాయింట్, ఇక్కడ ఒక 6 పైపులు, మళ్ళీ అటు సైడ్ కూడా ఒక 6 పైపులు అయితే నిలబెట్టినాము. టీవీ వైర్ కన్నా నెట్ వైర్ కన్నా లాక్కోవచ్చు. ఇటుకలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి, కన్ను అంటున్నాయి, కొట్టి చేతులు నొప్పి పెడుతున్నాయి. తర్వాత ఇక్కడ డమ్మీ బాక్సులు పెడతాము. ఇటు ఒక డమ్మీ బాక్స్ వస్తుంది, మళ్ళీ ఇటు ఒక డమ్మీ బాక్స్ వస్తుంది. ఓన్లీ వన్ సైడే లైట్ పాయింట్ ఇస్తాము. మన వాళ్ళు మేకులు కొట్టలేరు, మేకులు మొత్తం మెయిన్ లైన్లు మొత్తం వేసేసినాము. ఇవి వచ్చేసి ఈ 2 పైపులేమో సంపు మోటార్లకు, ఈ 2 పైపులేమో బోర్ మోటార్లకు, ఈ 2 పైపులేమో చేంజ్ ఓవర్కు, ఈ ఒక్క పైపు ఏమో పవర్కి వచ్చేసి, ఒకటి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. ఈ 12 మోడల్ బోర్డ్ వచ్చేసి పార్కింగ్ లైట్ పాయింట్లకు, స్విచ్ బోర్డులకు. మీరు పార్కింగ్లో 12 మోడల్ పెడతారా 18 మోడల్ పెడతారా కింద కామెంట్ చేయండి. ఈ సైడ్ మొత్తం 12 మోడల్ బోర్డే పెడతాము, ఆ సైడ్ కూడా ఒక 12 మోడల్ బోర్డు పెడతాము. మెట్ల మీద ఒక 3 మోడలు. ఇక్కడ స్విచ్ చేస్తే స్టేర్ కేస్ మొత్తం వెలుగుతాయి, లిఫ్ట్ కూడా మొత్తం వెలుగుతాయి. కింద 12 మోడల్ పెడతాము. ఈ పార్ట్కి సంబంధించి ఈ 3 పైపులు అనేటివి గేట్ లైట్లకు అనేటివి తర్వాత ఫ్లోరింగ్లో వేసుకోవడానికి ముందే పెట్టేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ వర్క్ అనేది చేసాము. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.